అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వాటి యొక్క అంశాల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం మధు గారు. నమస్తే సార్, నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు అయిపోయారు, ఎస్టీలు అయిపోయారు, దాంతోపాటు మైనారిటీలు. ఇసుక అడిగితే వాళ్ళ మీద దాడి, ఇలాగ అందరూ డాక్టర్ల మీద దాడి, మాస్క్ అడిగితే ఇలా అందరూ అయిపోయారు సార్. ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. రాప్తాడి సిద్ధం సభలో ఎవరైతే ఒక ఫోటోగ్రాఫర్ని, జర్నలిస్ట్ని, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా బాధేసింది. ఆ సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు? దీని గురించి మీరేం చెప్తారు సార్? ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక పోకడలు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలు. అల్టిమేట్గా ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు అతను స్వతంత్రుడని అనుకుంటారు అందరూ. పరిపాలన అంతా కూడా గవర్నర్ పేరు మీద పరిపాలన జరుగుతుంటుంది. ఓకే. రాజ్యాంగానికి కర్త కర్మ క్రియ రాజ్యాంగాన్ని నడవనప్పుడు గవర్నరు రంగంలోకి దిగాలి. ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ ఎలాగైపోయిందంటే వాళ్ళు యాక్షన్లు తీసుకోవటంలో గవర్నర్లు వాళ్ళు సూట్ కేసులకి పరిమితం అయిపోయారు. గవర్నర్లు అందరూ సూట్ కేసులు తీసుకోవటం, ముఖ్యమంత్రుల కాడ ఏడ సంతకం పట్టమంటే ఆడ పెడుతున్నారు. డమ్మీలు. పరిపాలకుడు ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఏమీ ఉండవు. యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, చట్టబద్ధంగా చట్ట పరిధిలో చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ చట్టాలు ఉంటున్నాయి, అన్ని రకాల చట్టాలు ఉంటున్నాయి. అవి రాజకీయ నాయకులకి చుట్టాలుగా మారిపోయినాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ నేను మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నాను. మేధావి వర్గము ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ఎస్లు కూడా బానిసలుగా మారిపోయి రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తూ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటూ ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించాల్సింది ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు. కాబట్టి ప్రజలకు రక్షణగా ఉండాల్సి ఉన్నటువంటి వాళ్ళు ట్రైనింగ్ చెప్తారు. వాళ్ళకి ట్రైనింగ్లో చెప్తారు రాజ్యాంగం చట్టబద్ధంగా మీరు ఈ నాయకులు ఏ పార్టీ అయినా అధికారంలోకి ఉండొచ్చు, కానీ చట్ట ప్రకారం ముందుకు పోండి అంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎస్ఐ నుంచి డీజీ దాకా చూసుకుంటే ఎక్కడ చట్టాలు చట్టపరంగా పోరు. అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేయటానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అర్థమైందా? ప్రజలు ఏంటంటే దాన్ని అర్థం చేసుకొని ప్రజలు కూడా మసులుకోవాలి. జర్నలిస్టులు కావచ్చు, ఎనలిస్టులు కావచ్చు, అర్థమైందా, ఫ్యాక్షనిస్టులు కావచ్చు, రౌడీలు కావచ్చు, ఎనీబడి అందరూ కూడా మొత్తం కూడా బానిసల్లాగా బతకాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యం లేదు, మొత్తం ధనస్వామ్యమే ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కడ అవపడటం లేదు. ఎందుకంటే ప్రజలందరి సంపద అయినటువంటి నదుల్లో ఇసుక దోసుకుపోయినా అడగకూడదు, తర్వాత వాళ్ళు గంజాయి పండించుకొని స్మగ్లింగ్ చేసుకున్నా ప్రశ్నించకూడదు, వార్తాపత్రికలు రాయకూడదు. అంటే ఎర్రచందనం కొట్టుకొని పోయి వాళ్ళు ట్రావెలింగ్లో పట్టుకున్న పోలీసు వాళ్ళని ట్రక్కులతో గుద్దిచ్చి చంపేస్తారు. అంటే రౌడీ రాజ్యం లాగా తయారు చేసుకున్నారనమాట. దీనికి ప్రజలే మొట్టమొదట ముద్దాయిలు. ఎందుకంటే ప్రజలు ఎటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నాము అనేది ముందు ప్రజలు ఆలోచించుకోవాలి. ఎటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటున్నాం అనేది ముందు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తే ఆ ఓటేసేటప్పుడు 2000, 3000, 5000కి వీళ్ళు అమ్ముడుపోయి, ఈ అమ్ముడుపోయినప్పుడు డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోద్ది. వాడిని ప్రశ్నించేటటువంటి అవకాశం ప్రజలకు లేనే లేదు. ఇది మెయిన్ బేస్ అనమాట. స్వచ్ఛందంగా ఓటేయాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా స్వచ్ఛందంగా పనిచేయటం లేదు. సింపుల్గా మనం మాట్లాడుకుందాం. ఒక ఎమ్మెల్యే అభివృద్ధి ఖర్చు 40 లక్షల మించి పైన పెడితే అనర్హుడుగా ప్రకటించాలి. ఎలక్షన్ కమిషన్ ఎన్ఓసీలు ఎలాగిస్తుంది? వీళ్ళు పోయి అసెంబ్లీలో పోయి ప్రమాణం ఎలా చేస్తున్నారు? ఇది కదా బేసిక్ పాయింట్. అవును. ఎవరినన్నా అడగండి, ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే అయిన మొగోడు ఒక్కను చూపిమనండి. 175 మంది ఎమ్మెల్యేలు, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఈరోజు ఒక ఎంపీ అభివృద్ధిగా నిలబడాలంటే 120 కోట్ల నుంచి 180 కోట్లు డిపాజిట్లు కట్టి బీఫాములు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఏ నియోజకవర్గంలో అయినా 50 నుంచి 60 కోట్లు పార్టీల దగ్గర డిపాజిట్ కడితే కానీ బీఫామ్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. రాజకీయం అంతా బిజినెస్ అయిపోయింది, వ్యాపారత్వం అయిపోయింది.
ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, బ్యూరోక్రాట్లు రంగంలోకి దిగారు. రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళ లంచాల అవినీతితో సంపాదించుకున్నటువంటి భూములు, అవినీతితో సంపాదించుకున్న షాపింగ్ కాంప్లెక్స్లు, వీటన్నిటి నిలబెట్టుకోవాలంటే రాజకీయం అండ ఉండాలని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ రాజకీయాల్లో ఏదో ఒక పార్టీ సైడ్ నిలబడుతున్నారు. అంటే బ్యూరోక్రాట్లు, పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు, ఇది అయిపోయింది. ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా కాంట్రాటంలా. అటువంటిప్పుడు జర్నలిజం కూడా వర్టికల్గా ఇడిపోయింది. కొంతమంది జర్నలిస్టులు ఒక పార్టీకి, కొంతమంది జర్నలిస్టులు ఒక పార్టీకి కొమ్ము గాయటం వల్ల ఈడు మనవాడు కాదు, మన పార్టీకి సంబంధించిన వాడు కాదు, కాబట్టి ఈయన కొడతాం, తిడతాం, ఏమేం చేస్తాం. ఇప్పుడు ఈడ జర్నలిస్టులు అనేవాళ్ళు నిర్భయంగా వార్తలు రాశారనుకోండి, ఏ ఛానల్ నడవాలన్నా, ఏ వార్తాపత్రిక నడవాలన్నా ఈరోజు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అండుంటే కానీ ఆ పత్రికలు, ఆ ఛానల్లో నడిచేటటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఈ చట్టాలు పట్ల భయం ఉండాలంటే జడ్జిలు ఏం చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన కేసులు టేక్ఓవర్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ పొలిటికల్ నాయకులు చేసినటువంటి అవినీతి, బ్యూరోక్రాట్లు చేసిన అవినీతి మీద ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ ఇచ్చారనుకో, వాళ్ళని జైలుకి పంపించారనుకో, రెండో వాడికి భయం ఉంటుంది. భయం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి భయం లేదు. ఎందుకు భయం ఉంటుంది? ఈడీ, సిబిఐ ఈ రెండిట్లో దాదాపు A1 ముద్దాయిగా ఉన్నాడు. 11 సిబిఐ కేసుల్లో, 8 ఈడీ కేసుల్లో. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏమన్నా బీకిందా ఈడీ, సిబిఐ? జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏమన్నా బీకారా? ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ కోర్టు జడ్జీలు కానీ, ఈడీ, సిబిఐ అధికారులు, అటువంటి వల్ల అతను చెప్పిందే నడుస్తుంది. కాబట్టి మీరు జర్నలిస్టును కొట్టినారని మీరు అంటున్నారు, ఇంకా కొడతారు జర్నలిస్టులని. అప్పుడు ఏమైంది? నువ్వు ఎన్ని రోడ్లు పడి, ఎన్ని ధర్నాలు చేసుకున్నా, ఎన్ని కాగడాలు ఇలికొచ్చినా నీ దాకా వస్తే కానీ అది తెలియలేదని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న చెప్తానన్నమాట. ఒక బజార్లో వివిధ రకాల కులాలు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటారనమాట. ఉన్నప్పుడు ఏదన్నా ఒక కులోడిని తీసుకపోతే ఆ మన కులపోడిని ఎత్తుకోవాలి వాళ్ళని తన్నాలి అనుకున్నారంట. రెండో రోజు ఈ కులపోడిని ఎత్తుకోమంట, వీడికి బాగా బలిసుందలో ఈయన కూడా తన్నాలి అనుకున్నారంట. అట్లా గ్రామంలో ఉన్నటువంటి ఈ భిన్న కులాలు చివరి ఈడి దాకా వచ్చిందంట. ఈయన ఎత్తుకోబోయి ఎవడు రాలేదనమాట. ప్రతి ఒక్కడు గొంతెత్తి మాట్లాడకుండా ప్రజాస్వామ్యం చచ్చిపోతా ఉంటే గొంతెత్తి ఎవరు మాట్లాడటంలా. మాట్లాడకపోవటానికి కూడా ఒక కారణం ఉంది. నేను మొన్న గతంలో కూడా చెప్పా, మన ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నశించిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ అండి, ఒక భర్త, భార్య, 2 పిల్లలు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉండటం వల్ల ఈ భారతదేశంలో 195% ఏ రోజుకి ఆ రోజు ఉద్యోగాలు చేసుకుంటే కానీ బతకలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రౌడీ మోకల జోలికి పోయి మన కుటుంబాలు ఎందుకు బలి చేయాలని దేశభక్తి అనేది నశించిపోయింది. ముందు దేశభక్తి అనేది ఉంటే మన దేశము అనే తత్వం ఏళ్లలో కానీ ఉంటే ఫైటింగ్ నేచర్ వస్తుంది. యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఎక్కడి నుంచి ఉంటారు? జర్నలిస్టులు అందరూ యూనిటీ ఎక్కడున్నారు? ఇప్పుడు దేవులపల్లి అమర్నే తీసుకున్నాము. వాడు ఒక పెద్ద బేవర్స్ నా కొడుకు అన్న సంగతి తెలుసు కదా, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అయిండు. అదే జగన్మోహన్ రెడ్డికి బానిసగిరి తీసి ఆంధ్రప్రెదేశ్ ప్రజల డబ్బులు ఢిల్లీలో కూర్చొని 8 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ డబ్బులు తీసుకున్నాడు దేవులపల్లి అమర్గాడు అనేవాడు. వాడికి జర్నలిజం లేదు, ఎథిక్స్ లేదు. ఎవడికి డబ్బులు ఇస్తే వాడు పక్కన మాట్లాడతాడు దేవులపల్లి అమరు. ఇప్పుడు లైవ్ విత్ కేఎస్ఆర్ అని ఎన్టీవీలో ఉండేవాడు ఒకప్పుడు. కేఎస్ఆర్ ఆయన ఇప్పుడు సాక్షి టీవీలో పనిచేస్తున్నాడు. వాడు ఒక పదవి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతా వాడు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తా ఉంటాడు. ప్రజల పక్షాన్ని ఎప్పుడు మాట్లాడాడు కేఎస్ఆర్? ఇటువంటి వాళ్ళని తన్నకుండా ముద్దు పెట్టుకుంటారా? ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉండరు కాబట్టి వీళ్ళు నడుస్తారు. ఇలా ఏదైనా మాట రేపు పిల్లల్లోకి దూరి తంతరు. ఏరి దేవులపల్లి అమర్ని, ఈ కేఎస్ఆర్ని తంతరు. తన్నకుండా ఎందుకుంటారు? ఇవాళ నీ అధికారం నువ్వు పవర్ చూపించును, రేపు వాళ్ళ అధికారం మారినప్పుడు ఇళ్లలోకి దూరి బట్టలు లేకుండా కొడతారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల డబ్బు తిన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు. నేను చెప్పే ఈ 2 వ్యక్తులు చాలా సొమ్ము తిన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు. కాబట్టి రేపు ప్రభుత్వం మారితే వీళ్ళిద్దరిని జైల్లో పెట్టి తిన్నదంతా కక్కీయటానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి వాళ్ళ మీద రాజకీయ పార్టీలకి కొమ్ము కాసినటువంటి జర్నలిస్టులు రాజకీయ పార్టీల సంకనాకి యాళ్ళు కోసము వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కకృతిపడి తప్పుడు రాత్రి రాసిన జర్నలిస్టులు తన్నకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా తంటారు. ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ తన్నారు, రేపు ప్రభుత్వం మారు ఏళ్ళకి అవకాశం వచ్చి ఏడదంటారు. ఇప్పుడు జర్నలిస్టులు కూడా వర్టికల్గా ఇడిపోయింది. జర్నలిజం కూడా అమ్ముడైపోయిందని మాత్రం నేను చెప్పగలను. జర్నలిజం లేనే లేదు. ఇప్పుడు ఉన్నదంతా వ్యక్తి స్వామ్యము.
ఓడు తలా ఒకడు బొగుడుకోవటమే. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే రాధా గారు, సార్ జర్నలిస్టులందరూ ప్రజల పక్షాన, సమాజం పక్షాన, దేశం పక్షాన నిలబడాల్సినటువంటి జర్నలిజం సెంటర్లోకి వచ్చేసరికి కొన్ని ఛానళ్ళు, నేషనల్ మీడియా అంతా కూడా కొన్ని పార్టీలు కొమ్ము కాస్తుంది. ఇక్కడ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి పార్టీ పార్టీలకి కొన్ని ఛానళ్ళు కొమ్ము కాస్తూ ఉంటాయి. జర్నలిజాన్ని వ్యక్తిగా కాకుండా పర్యావరణ పరంగా, పరిశ్రమల పరంగా, తర్వాత నిరుద్యోగ పరంగా, సామాజిక ఉద్యమాల పక్షాన నిలబడి రాతలు రాస్తే ఎవరైనా ఏం చేయలేరు. దోపిడీ మీద రాతలు రాస్తే ఎవరు కూడా ఏం చేయలేరు. ఈ దోపిడీ మీద రాతలు రాసేటప్పుడు కూడా మీడియా వాళ్ళు కూడా సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే మీరు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, మీడియాకి ఎవరు ఉంటారు. కాబట్టి మీరు కూడా మీడియా ఛానల్ నడిపేయాలనుకున్న వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ కానీ, శాటిలైట్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మీరు కూడా ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి మీరే కూడా. లేదంటే హైకోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకొని మీరు మాకు ప్రొటెక్షన్ కావాలని కోరుకోవాలా. ఇప్పుడు సిద్ధం సభ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రోజే చూపించాడు. అతను భీమిల్లో ఎక్కడో పెట్టాడు, వైజాగ్లో ఫస్ట్ సభ. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఫోటో, లోకేష్ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, బాక్సింగ్ బెలూన్లు పెట్టి వచ్చిన కార్యకర్తలల్లా గుద్దమన్నాడు. అంటే దాని అర్థం ఏంది? సైకోయిజం. మీరు కొట్టండి, గుద్దండి, ఏమన్నా చేయండి, మనం గెలిచి తీరాలా అని ఆడే చూపించాడుగా.